వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు ప్రశాంతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కొవ్వూరు రోడ్డు ప్రమాద ఘటనలో మృతులకు సంతాపం తెలిపిన మంత్రి కందుల దుర్గేష్. కొవ్వూరు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాద ఘటనలో 2 దినసరి కూలీలు మృతి చెందడంపై మంత్రి కందుల దుర్గేష్ సంతాపం వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళితే నిడదవోలు రూరల్ మండలం కానూరు అగ్రహారంకి చెందిన దవులూరి సుబ్రహ్మణ్యం 44 సంవత్సరాలు, లంకే ప్రసాద్ 26 సంవత్సరాలు శనివారం తెల్లవారుజామున 6:30 గంటలకు కడియపులంకలో పూల కుండీల లోడు పనికి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా విజేశ్వరం సీతంపేట సమీపంలో రంగా విగ్రహం దగ్గర వెనుక నుంచి వస్తోన్న లారీ బలంగా బైక్ను ఢీకొనడంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం స్థానికులు వారిని కొవ్వూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సమాచారం తెలిసిన వెంటనే మంత్రి కందుల దుర్గేష్ హుటాహుటిన కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. తక్షణ సాయంగా బాధిత కుటుంబాలకు చెరొక 10,000 రూపాయలు వ్యక్తిగత ఆర్థిక సాయం అందించారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం ప్రభుత్వం తరపున వారికి సాయం అందించేందుకు కృషి చేస్తానన్నారు. ఈ సందర్భంగా ప్రయాణాల సమయంలో జాగ్రత్తగా ఉండాలని, ఏ కుటుంబానికి ఈ పరిస్థితి రావద్దని మంత్రి కందుల దుర్గేష్ ఆవేదన వ్యక్తం చేశారు.